పహల్గాం దాడి తర్వాత మనం చూసాం పాకిస్తాన్తో ఉన్న సింధు నది జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. సింధు జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా చేసింది. పాకిస్తాన్కు ఒక రకమైన పెద్ద మరణ సదృశ్యం లాంటి శిక్ష వేసింది భారత్. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా హిందూ వ్యతిరేకత పెరుగుతోంది, భారత్ వ్యతిరేకత పెరుగుతోన్న పరిస్థితుల్లో యుద్ధం చేయకుండా బంగ్లాదేశ్ కూడా నదీ జలాల్ని ఆపేసే యోచన ఏదైనా మోదీ ప్రభుత్వం చేస్తోందా? యుద్ధం కాకుండా అదే చేయడం కరెక్ట్ అంటారా మీరు? ఎస్ అండి, భారతదేశం బంగ్లాదేశ్ పై యుద్ధం చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రజలందరినీ భారత వ్యతిరేకులుగా తయారు చేస్తుంది అక్కడ ఉన్న తాత్కాలిక ప్రభుత్వం. మహమ్మద్ యూనస్, అక్కడ ఎన్సిపి పార్టీ, జైషీ ఇస్లామీ పార్టీ, అదేవిధంగా ఈవెన్ బిఎన్పి కూడా చాలా వరకు భారత వ్యతిరేకలే. భారత ఫేవరబుల్గా ఉన్న పార్టీ అక్కడ లేదు. ఇప్పుడు పాకిస్తాన్తో అది వంత పాడడం, పాకిస్తాన్తో అది మిలిటరీ డీల్కి అనేది ఒకటి వెళ్ళబోతుందని తెలుస్తుంది. చైనా నుంచి J-10 లాంటి బాంబర్స్, ఇది ఫైటర్స్ని తెచ్చుకుంటుంది. తర్వాత ఇటు టర్కీ నుంచి, పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెచ్చుకుంటుంది. అంటే ఏంటి? బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా భారత ముందు అవతరించింది అనేది మనకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ని మనం శిక్షించాల్సిన అవసరం పడింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆది నాయకుడు, అక్కడ ఉన్న పార్టీ నాయకులు, ముఖ్యంగా యూనస్ కూడా గ్రేటర్ బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్లో చికెన్ నెక్కని కట్ చేసి నార్త్ ఈస్ట్ని కలిపేసుకుందాం, ఇదే వాళ్ళు మాట్లాడేది. అంటే బంగ్లాదేశ్ మనకి శత్రువుగా ఆవిర్భవించింది అనడంలో ఇంకా ఎటువంటి సందేహం లేదు, అలా ఇంకా వదలడానికి లేదు. మరి బంగ్లాదేశ్ పై భారత్ దాడి చెయ్యాలా అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. అంటే నేనే చెప్తూ ఉంటా చాలాసార్లు, అక్కడ చికెన్ నెక్క దగ్గర ఉన్న రంగపూర్ జోన్ని ఇంకో 20 కిలోమీటర్లు ఆక్యుపై చేసి ఇంకా చికెన్ నెక్కను విస్తరించి దాని గొడవ లేకుండా చేయడం. ఈ కింద చిట్టగాంగ్, లార్జెస్ట్ పోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ దగ్గర ఇంకో చికెన్ నెక్ ఉంది మిజోరాం దగ్గర, దాన్ని ఆక్యుపై చేస్తే నార్త్ ఈస్ట్ కింద నుంచి సముద్ర మార్గం వస్తుంది. సో ఈ రెండు పరిష్కారాలు. మరి ఇలా బంగ్లాదేశ్ని విభజించాలా, ఇంకో ఏదైనా మార్గం ఉందంటే ఒక అద్భుతమైన అస్త్రం భారత్ చేతిలో ఉందండి. అదేంటంటే నదీ జలాలని ఆపడం. ఇది పహల్గాం దాడి ఏప్రిల్ 22 తర్వాత వెంటనే భారతదేశం ఆపరేషన్ సింధూర్ కంటే ముందే భారతదేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింధు జలాల్ని, ఏది ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ లో పెట్టేసింది, నిలుపుదల చేసేసాం. ఏది బ్లడ్ అదేవిధంగా వాటరు ఒకే దారిలో వెళ్ళవు అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పేశారండి. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో త్రూ ఏ సింగిల్ రూట్ అని చెప్పేశారు. సో పాకిస్తాన్కి అతిపెద్ద పనిష్మెంట్ ఏంటంటే సింధు జలాలను 1960 తర్వాత ఆపేయడం. ఇప్పుడు అదే మార్గం ఈరోజు బంగ్లాదేశ్ దగ్గర మనకు ఉంది, ఇంకా అతిపెద్ద మార్గం. ఎందుకంటే ఒకటి వినండి, బంగ్లాదేశ్ 1,44,000 చదరపు కిలోమీటర్లు ఉండి ఎంటైర్ బంగ్లాదేశ్లో ఒక 5 to 10% బంగ్లాదేశ్ భూభాగం మినహాయిస్తే మొత్తం 95% భూభాగం బంగ్లాదేశ్లో మొత్తం ఎక్కడుందో తెలుసా అండి? గంగా బ్రహ్మపుత్ర నదులు కలిసి ఏర్పాటు చేసిన వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా అంటారు దాన్ని. ఆ డెల్టా ప్రాంతంలో అతి సారవంతమైన ఒండ్రు నేలలు ఉన్న డెల్టా ప్రాంతంలో ఉంది బ్రహ్మపుత్ర గంగా. అంటే బ్రహ్మపుత్ర నదేమో జమునా నదిగా మారుతుంది, పేరు మార్చుకుంటుంది బంగ్లాదేశ్లో. అదేవిధంగా మన గంగా నది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఇది ఫరక్కా డ్యాము హుగ్లీ తర్వాత ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఏమంటున్నాం? పద్మా రవర్ అంటాం. అంటే గంగ పద్మగా, బ్రహ్మపుత్ర జమునాగా మారి ఆ రెండు హోలుంగా అనే దగ్గర కలిసి అక్కడ మేఘన రివర్గా వెళుతుంటాయి అనమాట. ఆ విధంగా జమున, పద్మ, మేఘన ఇవే బంగ్లాదేశ్కి నదీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఒక్క విచిత్రం ఏంటంటే ప్రపంచంలో 260 అంతర్జాతీయ నదులు ఉంటాయి, ట్రాన్స్ బౌండరీ రివర్స్ అండి. ఆ 260 ప్రపంచ అంతర్జాతీయ నదుల్లో 57 నదులు కేవలం భారత్ బంగ్లాదేశ్ల మధ్యలో ఉన్నాయి. అంటే ఇటు భారత్ పాకిస్తాన్తో పోలిస్తే బంగ్లాదేశ్ ఎక్కువగా భారత్ మీద ఆధారపడుతుంది. అసలు భారత్ నదీ జలాలు ఆపేస్తే ఇక బంగ్లాదేశ్కి జీవితమే లేదు, ఇక బంగ్లాదేశే లేనట్టండి అంత. అంటే 57 నదులు ప్రపంచంలో 260లో 57 ట్రాన్స్ బౌండరీ అంతర్జాతీయ నదులు కేవలం ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళుతున్నాయి. అంటే ఇండియా ఆ రివర్ వాటర్ను ఆపేస్తే ఇక బంగ్లాదేశ్కి పుట్టగతులు ఉండవు, అసలు బంగ్లాదేశ్ నామరూపాలు లేకుండా పోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో 60% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. దానిలో జీడిపిలో 15% వ్యవసాయ రంగం నుంచి వస్తుందండి. నా 50% వరకు వర్క్ ఫోర్స్ పనిచేసే కార్మికులు 50% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అందులో 60 నుంచి 70% భూభాగం వ్యవసాయ రంగం కిందే ఉంది బంగ్లాదేశ్, మొత్తం ప్లేన్ ఏరియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అంటే బంగ్లాదేశ్ వ్యవసాయ ప్రధాన దేశం. రైస్ అని
ఈ జూట్ అని ప్రత్తి అని ఇవి ఎక్కువ పండుతాయి. ఇక బంగ్లాదేశ్ అంతమైపోతుంది అనమాట మనం నదీ జలాలు ఆపేస్తే. మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చక్కగా ఒక అద్భుతమైన అవకాశం మోడీ ప్రభుత్వానికి, అసలు నదీ జలాలను మేము ఆపేస్తాం అని చెప్పకుండానే ఆపేసే అద్భుతమైన అవకాశం మోడీ గారికి వచ్చేసింది. అదేంటి, ఈ 2025 డిసెంబర్లోనే అవకాశం వచ్చేసింది. ఏంటి, ఈ 2025 డిసెంబర్లో గంగా వాటర్ ట్రీటీ, ఇది భారత్ బంగ్లాదేశ్ల మధ్య 1996లో గంగా వాటర్ ట్రీటీ ఒకటి కుదిరిందండి. 1996లో, అది 30 సంవత్సరాలకి. అంటే 2026లో కొత్త ఒప్పందం చేసుకోవాలి. ఈ కొత్త ఒప్పందం 2026లో చేసుకునే ముందు 1 సంవత్సరం ముందే దానిపై మళ్ళా చర్చించాలి. ఇది 2025 డిసెంబర్లో చర్చించాలి. ఈ ఒప్పందం అవ్వబోయే కొన్ని నెలల్లో ముగిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ డిసెంబర్లో చర్చలు ప్రారంభించడానికి అక్కడ బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఉంది. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఈ పునశ్చర్చల్ని ప్రారంభించలే, తర్వాత ఒప్పందాన్ని రివ్యూ చేసుకోవడానికి అంతే అయిపోయింది. అంటే ఇండియాకి ఇంకా మళ్ళీ గంగా వాటర్ ట్రీటీని పునరుద్ధరించడానికి, ఇంకా పొడిగించడానికి ఇష్టం లేదు అనేది ఇక్కడ అర్థమైపోయింది. యూనస్ ప్రభుత్వం కూడా దాన్ని ఎలాగో పట్టించుకోరని అతను కూడా వదిలేశాడు, రిక్వెస్ట్ కూడా లేదు. కాబట్టి గంగా వాటర్ ట్రీటీ 1996లో బంగ్లాదేశ్ ఇండియా ఇది గంగా వాటర్ ట్రీటీ అనేది ముగిసిపోతుంది. దీని తర్వాత మనం ఈ ఫరక్కా డ్యామ్, ఫరక్కా అంటే గంగా నది ఫరక్కా దగ్గర 2గా చీలిపోతుంది అనమాట. ఇది సముద్రంలో కలిసే ముందే బంగ్లాదేశ్లోకి ఏమో ఇది పద్మా నదిగా బంగ్లాదేశ్లోకి వెళ్తుందండి, ఈ ప్రావిన్స్ ద్వారా. ఇది ఢాకా దాకా వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకొక భాగం ఏంటంటే, ఇంకొక బ్రాంచ్ ఏంటంటే భారతదేశంలో ఈ హుగ్లీ అనే పేరుతోటి ఉంటుంది. ఈ హుగ్లీ కలకట్టా నుంచి ఈ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ విధంగా 2 ఈ హుగ్లీ ఈ ఏది పద్మా హుగ్లీగా విడిపోయే ముందే భారతదేశం ఒక ఫరక్కా డ్యామ్ అని నిర్మించింది. ఆ డ్యామ్ ఎందుకు నిర్మించారంటే తాగునీటికే కాదండి, కలకత్తా అనేది ఇన్లాండ్ వాటర్ పోర్టు, ఆ 2 పోర్టుల మీద పనిచేస్తాయి. అక్కడ ఇసుక మేటలు వేయకుండా కలకత్తా పోర్టు నడవడానికి ఆ హుగ్లీ ఆ ఫరక్కా డ్యామ్ అని నిర్మించారన్నమాట జల విద్యుత్ శక్తికి. మిగిలిన అందులోంచి 35,000 క్యూసిక్లు మనం బంగ్లాదేశ్కి ఇస్తాం, ఎస్పెషల్లీ జనవరి నుంచి మే డ్రై పీరియడ్లో. లేదా బంగ్లాదేశ్లో వ్యవసాయం సగం భూభాగానికి వ్యవసాయం ఉండదండి, అంతటి ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫరక్కా మీద ఇక నుంచి మనం 35,000 క్యూసిక్లు దానికి వింటర్ పీరియడ్లో మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ట్రీటీ టైం అయిపోతే అంటే భారతదేశానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. 1996లో గుర్తుపెట్టుకోవాలి, 1996లో ఈ ఒప్పందం, అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉంది. 96లో ఈ ఒప్పందం మనం చేసుకున్నప్పుడు అప్పటి పరిస్థితి వేరు. గత 30 సంవత్సరాలుగా భారతదేశానికి నీటి అవసరాలు చాలా పెరిగిపోయినాయి. ఇక్కడ బీహార్లో పెరిగిపోయినాయి, ఉత్తరప్రదేశ్లో గంగానదిని ఉపయోగించుకోవాలి, బీహార్లో ఉపయోగించుకోవాలి, తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉపయోగించుకోవాలి, జార్ఖండ్ దాకా రావాలి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ రీజన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ ఉపనదులన్నీ. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది, అజయ్ రివర్స్ అని ఉంటాయి, ఆ పైన కోయినా, ఈ ప్రాజెక్టులన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇటు బీహార్లోను, ఉత్తరప్రదేశ్లోను, వెస్ట్ బెంగాల్లో, ఇటు జార్ఖండ్ వరకే ఈ నదీ జలాల అవసరాలు పెరిగిపోయినాయి. కాబట్టి ఇక మనం బంగ్లాదేశ్కి ఇస్తే మనకు సరిపోతలేదన్నమాట. అందువల్ల బంగ్లాదేశ్కి గంగా నది వాటర్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. ఇదే విధంగా 2022లో మోడీకి అప్పుడున్న షేక్ హసీనా గవర్నమెంట్ కుషియారా అని ఒక ట్రీటీ MOU చేసుకున్నాం. అంటే కుషియారా అని, తీస్తా నది అని, బ్రహ్మపుత్ర నది అని, పద్మ, గంగా, యమున, రామ్గంగా, హుగ్లీ రివర్లన్నీ దీని నుంచి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది సూర్మ, బరాకర్ రివర్ అని ఇవన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. 57 నదులు ఇండియాలోంచి వెళ్తూ ఉంటాయి. ఇక్కడున్న మిజోరాం నుంచి, త్రిపుర నుంచి, మేఘాలయ నుంచి, అస్సాం నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, సిక్కిం నుంచి వచ్చే తీస్తా నది, ఈ నదులన్నీ బంగ్లాదేశ్కి వెళతాయి అన్నమాట. ప్రతి ప్రాంతాన్ని ఏదో మానవుల రక్తపు నాడుల్లా ఉంటాయి అన్నమాట బంగ్లాదేశ్ పట్టం మనం చూస్తూ ఉంటే. కాబట్టి బంగ్లాదేశ్ అంటేనే ఒక రివర్ ఐలాండ్, ఒక రివర్ కంట్రీగా చెప్తారనమాట. అంతటి ఇంకా ఈ రివర్లన్నీ మనం ఒప్పందం ప్రకారం చేసుకోగలదు. మనకు కూడా అవసరాలు పెరిగిపోతున్నాయి, దాని అవసరాలకు అనుకూలంగా మనం ఉంచుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇది ఒక అద్భుతమైన ఒక బ్లెస్డ్ సిచ్యువేషన్ అనమాట, ఒక అద్భుతమైన వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా రివర్ వాటర్ గ్రిడ్, ఇది నార్త్ సౌత్ రివర్స్ మధ్య రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ నిర్మించాలంటే ఉత్తరాది రివర్లు కావాలి, ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర నది వాటర్లు కావాలి. అంటే ఈ నదీ వాటర్ని సౌత్ ఇండియా దాకా దారి మళ్లించుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చేస్తుంది.
సో ఇది ఈ గంగా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మనం శిక్షించాలంటే ఎటువంటి యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ఏ ప్రజలతో ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు. వెంటనే ఈ 2026లో ముగిసిపోతున్న ఈ గంగా వాటర్ ట్రీట్ 96ది మనం పునరుద్ధరించాం, అంతే. గంగా వాటర్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత బ్రహ్మపుత్ర నదిని ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో చైనాకు ఆపోజిట్ గా కొన్ని సిరీస్ ఆఫ్ డ్యామ్స్ మనం కడుతున్నాం. ఆ డ్యామ్స్ వాటర్ కూడా ఇటు చికెన్ నెక్ ద్వారా ఇండియా సౌత్ ఇండియాకి దారి మళ్లించబోతున్నాయి. ఎందుకంటే 33 భారతదేశంలో ఉన్న నదీ జలాల్లో 33% నదీ జలాలు కేవలం బ్రహ్మపుత్ర రివర్లో ఉంటాయండి. 33.6% ఆ రివర్ వాటర్ అంతా మనం ఇండియా సౌత్ ఇండియాకి తెచ్చుకుని సుసంపన్నం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. సో ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉపయోగించుకుని ఆ రివర్ వాటర్ని రివ్యూ చేసి మనం తెచ్చుకుంటే బంగ్లాదేశ్ అదే దారికి వస్తుంది. ఇంక్లూడ్ ఏంటంటే మనం ఏ రోజైతే మనం నదీ జలాలు వాళ్ళకి ఇవ్వమో ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఇండియాలో కలవడం తప్పితే వేరే గత్యంతరం ఉండదు. దాని ఫారిన్ పాలసీ చేంజ్ చేసుకుని తన ఎంటైర్ డిఫెన్స్ ఆపి భారతదేశానికి నిబద్ధంగా భారతదేశం చెప్పినట్టు వింటేనే దానికి ఉంటది, లేకపోతే బంగ్లాదేశ్ వానిష్ అయిపోతుందండి. ఇప్పటికే క్లైమేట్ చేంజ్ ఘోరమైన పరిస్థితి. రెండోది ఏంటంటే ఈ రివర్ వాటర్ మనం ఆపేయడం అంటే ఎప్పుడు ఆపుతామంటే ముఖ్యంగా వింటర్ పీరియడ్, ఇప్పుడు డ్రై పీరియడ్ అంటారన్నమాట. అదేంటి జనవరి నుంచి మే వరకే ఆపుతాం, 6 నెలలు. ఆ టైంలో భారతదేశానికి నీటి అవసరాలు కావాలి. కానీ మే తర్వాత మాన్సూన్స్ ఋతుపవనాలు మొదలైన తర్వాత వర్షాకాలం ముగిసేంత వరకే భారతదేశంలో గంగా బ్రహ్మపుత్ర రివర్లను మనం ఆపలేం. కాబట్టి వరద నీటి అటు వెళ్తాయి. అంటే డ్రై పీరియడ్లో ఇది శీతాకాలం వేసవికాలంలోనేమో అక్కడ ఎడారి, వర్షాకాలంలో వరదలు, ఇంకా బంగ్లాదేశ్ నిలవడం అసాధ్యం అనమాట. కాబట్టి ఎక్కువ మనం ఆపలేం, తక్కువ ఉన్నప్పుడు మనం వాడుకుంటాం. సో బంగ్లాదేశ్ మనం చెప్పినట్టే వినాడే అప్పుడు, అంతేగాని పాకిస్తాను ఇస్లామిక్ సాందస్వాదం భారత వ్యతిరేకతలు అక్కడ ఏముండవు, గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్లో ఇప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కువ శాతం మంది 85 నుంచి 90% మంది, అది షేక్ హసీనా చెప్పినట్టే 98% ప్రజలు బెంగాలీ భాషను ఎక్కువ ఆదరిస్తారు, ఇస్లాం కాదు. కాబట్టి బంగ్లాదేశులు ఈ వాయిస్లెస్ పీపుల్ అనమాట. ఇప్పుడు కూడా అడవుడు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఈ ఛాందస్వాదులు, జేఈఎం పార్టీ, భారత వ్యతిరేకులు. వాళ్ళు పక్కన పెడితే మిగిలిన వాళ్ళు కూడా వాయిస్ వస్తుంది. వాళ్ళు రెచ్చిపోవడం అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని దారి మళ్లించి బెంగాలీ సంస్కృతికి మళ్ళీ ఇచ్చి ఇండియా చెప్పినట్టు వింటామని వాళ్ళతో చెప్పించే బాధ్యత ఈ రోజు వస్తాయి. అంటే ఇటు పాకిస్తాన్ ఎలా అయితే శిక్షించామో సింధు నది జలాలను ఆపి, గంగా బ్రహ్మపుత్ర మిగిలిన 57 రివర్ల యొక్క వాటర్ని బంగ్లాదేశ్కు వెళ్లకుండా ఆపేయడం అనేది అతిపెద్ద శిక్ష. దీన్ని అంతర్జాతీయ చట్టాలు కూడా ఏమీ చేయలేవు, ఎందుకంటే భారత వ్యతిరేకత ఉంది. ఆ రివర్ వాటర్ ట్రీటీని వాళ్ళు పునరుద్ధరించుకోలేదు. పాకిస్తాన్కి చెప్పినంత సమాధానం కూడా మనం బంగ్లాదేశ్కి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మహమ్మద్ యూనస్, ఇప్పుడు వచ్చిన తారిక్ అహ్మద్ ప్రైమ్ మినిస్టర్ అవుతే ఆయన, లేకపోతే జేఈఐ లీడర్ అవుతే అతనైనా, ఎవరైనా ఎన్సీపీ, ఇప్పుడు గ్రేటర్ బంగ్లాదేశ్ ఈ సిక్కిం నెక్ కూసేస్తామని మాట్లాడే ఎన్సీపీ కార్యకర్తలు కూడా వాళ్ళు దారికి రావాల్సిందే, న్యూఢిల్లీ పాదాక్రాంతం అవ్వాల్సిందే. ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారతదేశం దీన్ని ఉపయోగించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ 10 రివర్స్ అయిన బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల్ని, గంగా దాని ఉపనదుల్ని భారతదేశ నీటి అవసరాలకు ఉపయోగించుకోవడం అనేది అంది వచ్చిన అవకాశం. ఇదే మోడీ దృక్పథంగా కూడా తెలుస్తుంది. అందుకే గంగా వాటర్కి సంబంధించి ఈ డిసెంబర్లో ప్రారంభమవలసిన ఈ రివ్యూ చర్చల్ని మొదలు పెట్టలేదు. కాబట్టి భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. బంగ్లాదేశ్కి గంగా బ్రహ్మపుత్ర దాని ఉపనదులు 57 ఉపనదుల రివర్ వాటర్ నదీ జలాల్ని బంగ్లాదేశ్కి బంద్, భారత అవసరాలకు మార్చుకుంటే భారతదేశ విద్యుత్ శక్తి, జల విద్యుత్ శక్తి, నీటి వనరులు, ఫ్లడ్ కంట్రోల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసి వికసిత్ భారత్ని మనం సాధించుకోవచ్చు.